హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరొకసారి ఆయన మాటలు పంచుకోవడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి యేసయ్య నామానికి నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా. నిజంగా ప్రేమ వలన చాలా మంది జీవితాలలో ప్రతిసారి కూడా వాక్య పరిచర్యకు ముందు ఎందుకు పాటలు పాడుతూ ఉంటాడు? ఎక్కడ చూసినా మీటింగ్కి వెళ్ళామా అక్కడ కూడా వాక్య పరిచర్య ముందు స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఒకవేళ చర్చికి వెళ్ళామా అక్కడ కూడా పాటలు పాడుతున్న తర్వాత వాక్య పరిచయం. నిజంగా ఒకవేళ గృహంలో ప్రార్థన అయినా మొదట ఏముంటది అంటే పాటలు ఉంటాయి, అంటే స్తుతి ఉంటది, ఆ తర్వాత వాక్య పరిచయం ఉంటుంది. మరి అనేక మంది అనుకుంటుంటారు, ఎందుకు మరి వాక్యానికి ముందు ఎందుకు పాటలు పాడాలి అన్న అనుమానము అనేక మంది జీవితాలలో వస్తూ ఉంటది ప్రేమ. అయితే అటువంటి అనుమానం కలిగిన ప్రతి బిడ్డతో కూడా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఏంటి అంట, ఎందుకు ప్రభువా ఏ రీతిగా మరి ప్రతి వాక్య సందేశానికి ముందు కొద్దిగా దేవుని స్తుతి మరి పాటలతో దేవుని స్తుతిస్తూ ఉంటారంటే, దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే ప్రేమ, నిజంగా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏ రీతిగా ఉంటామంటే అనేకమైన సమస్యలు కలిగి, లేకపోతే బాధలు కలిగి, లేకపోతే మనకున్న ఇబ్బందులు కలిగి బాధతో అనేక మంది ప్రేమ వల్ల దేవుని దగ్గరికి రావడం ప్రారంభిస్తూ, ఇప్పుడు దేవుడు కూడా మరి సమస్యల అన్ని విషయాలలో కూడా ఏం చేయాలనుకుంటాడు, మరి సమస్యలకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు ప్రేమ. అయితే ఎప్పుడైతే డిస్టర్బ్ మైండ్ తో మనం అక్కడ కూర్చొని ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే మనం దేవుడు చెప్పే మాట సరిగా రిసీవ్ చేసుకోలేం ప్రేమ వాళ్ళని. అంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాను అంటే అవునా అన్నట్లుగా ఉంటాం. ఎందుకంటే డిస్టర్బ్ మైండ్ తో ఉంటాం. సమస్యనే మనం ఆలోచించే వారిగా ఉండడం వల్ల సర్వశక్తిమంతుడైన దేవుని మాటను మనం రిసీవ్ చేసుకోలేం ప్రేమ. అబ్రహాము అంతటి వ్యక్తికి దగ్గరికి దేవుడు వచ్చి, అయ్యా నీ బహుమానం అత్యధికం అవుతుంది అంటే ఎగిరి గంతులు వేయాల్సిన అబ్రహాము, అయ్యా ఏమి ఇస్తే నాకేమి అని చెప్పడం ప్రారంభించాడు. అంటే ఒక నిట్టూర్పోయిన మాట మాట్లాడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి వాక్య సందేశం, అంటే వాక్య సందేశం అంటే ఏంటి, ప్రభు మనతో మాట్లాడే సమయం. సో అందుకు ముందు ఆ స్తుతి సమని ఎందుకు ఉంచావు ప్రభు అంటే దేవుడు అంటాడు, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, ఆయన ఎన్ని మేలు నీ జీవితంలో చేశాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడాడు. ఇది అంతా కూడా స్తుతి సమయంలో దేవుడు నిన్ను దర్శించే సమయం. హల్లెలూయా. అంటే ఒకవేళ అయ్యా ఒకవేళ పాట పాడుతున్నాము అనుకోండి, భీకర ధ్వని గల మార్గమందు నన్ను స్నేహించిన వాడవు నీవే, అప్పుడు వెంటనే పాటలు పాడుతున్నాను, అవును కదా నేను అంత భయంకరమైన సమస్యలో దేవుడు నన్ను ఆదరించాడు కదా, అయ్యా నీకు స్తోత్రం. ఆ రీతిగా మనం స్తుతిస్తుండగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సర్వశక్తి మత్వము మన జీవితంలో చేసిన కార్యాలు మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ తరువాత దేవుడు మనతో మాట్లాడితే ఆ మాటలు మనము రిసీవ్ చేసుకోవడం ప్రారంభిస్తాం ప్రేమ. తద్వారా ఏమవుతుంది, మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు మనము పొందేవారిగా ఉంటాం. అనేక మంది జీవితాల్లో ఎంతగా ఉంటుంది అంటే పాటల సమయానికి దేవుని మందిరానికి రాను ప్రేమ కరెక్ట్ గా వాక్య సందేశానికి వస్తుంది. తద్వారా అనేక సార్లు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది సంపూర్ణంగా రిసీవ్ చేసుకోవాలి. అనేకమైన ఆశలు ఎందుకు వెళ్ళడం లేదంటే పర్వాలేదులేండి, ఇంకా పాటలు పాడుతూ ఉంటారు, వాక్య సందేశాన్ని కల నేను రాతాను కాదు ప్రేమ. ఎప్పుడైతే స్తుతి సమయాన్ని మనం రావడం ప్రారంభిస్తాం దేవుడు మన జీవితంలో చేసినాడు. నిజంగా ఒకవేళ చిన్న పిల్లవాడు ఎవరైనా ఉంటే మనకి వాళ్ళ తండ్రి ఏదైనా కొనిమని అడిగితే వాళ్ళ తండ్రి ఏమైనా సరే తీయిస్తానంటే ఎప్పుడు ఇంతేలే అన్నాడు. అంటే తనకున్న యాంగ్జైటీని బట్టి అరిదిగా ఉంటాడు. అప్పుడు ఒకవేళ తల్లి కూర్చొని నీకు నాన్న ఈ టైంలో ఇది చేయలేదా, ఈ సమయంలో ఇది చేయలేదా, అదంతా జ్ఞాపకం వచ్చింది. వాళ్ళ నాన్న ఏం చెప్పినా ఆ వ్యక్తి వినియోగంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ స్తుతి సమయం దేవుడు మనకు చేస్తాడు. పిల్లలు మనం జ్ఞాపకానికి చేస్తాం. జ్ఞాపకం తెచ్చుకొని దేవుని స్తుతించడం ప్రారంభించాము. దేవుడు మాట్లాడేది మాట మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ రాయబడింది, నేను సమ్మతించిన మాట వినగల భూమి యొక్క శ్రేష్టమైన
అనుభవిస్తాం. దేవుడు చెప్పడం సమ్మతించాలి. హడావుడిగా ఆ టయానికి వస్తే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు మన సమస్యను బట్టి వినడం లెక్క అనేక ఆశలు దేవుడు చెప్తాడు. స్తుతి సమయం ఎందుకంటే మనలో దేవుడు ప్రిపేర్ చేయాలి. ఆయన మాటలు వినడానికి దేవుడు మనం ఆ టయానికి మనం వెళ్దాం. ఆ తర్వాత దేవుడు స్తుతి సమయానికి మనం వెళ్దాం. తద్వారా దేవుడు తీర్చి మాటలన్నీ కూడా చేసుకుని గొప్ప దేవుడు ప్రారంభిద్దాం. దేవుడు అట్టి గొప్ప మనందరికీ దయచేయను కాక. తల నుంచి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువ, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వల్ల అనేక సార్లు తండ్రి అయ్యా నిజముగా ప్రభువ పాటల సమయం ఏమవుతుంది లేదు అయ్యా నిజముగా వాక్య సందేశానికి రాదు ఎంత ఆశీర్వాదం వాక్యం ద్వారా ప్రభువ మీరు మాతో మాట్లాడేందుకు బట్టి తండ్రి మమ్మల్ని అయ్యా మా దేవుడు ఎంత గొప్ప, మా దేవుడు ఎటువంటి అద్భుతాలు మా జీవితంలో మమ్మల్ని ప్రిపేర్ చేసి తద్వారా మీరు చెప్పే మాటలు విని ఏకీభవించి తద్వారా దీవెనలు పొందాలన్న మేము ఆశ. తండ్రి మేము ఎరగక అనేక దినాలుగా అయ్యా తండ్రి ఆశలను కోల్పోయేవారిగా ఉంటుండగా ఇక నుంచినైనా అయ్యా పాటల సమయానికి దేవుని దగ్గర దేవునికి కనపడించి ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, భూమిని ఆకాశంలో కలగజేసిన దేవుడే, మన జీవితంలో సమస్యలు తీర్చే దేవుడే నమ్మగలిగి ఒక అవును తండ్రి గొప్ప కృప సమయముగా స్థుతి సమయం ఉంటుంది. వారికి వెళ్ళి తద్వారా దేవుడు చెప్పే మాటలు విని మాటల మీద విశ్వాసం ఉంచి అనేకమైన వాగ్దానాలు స్వతంత్రించుకోలేదు కనుక మీరే మమ్మల్ని మార్చి మహిమ ప్రభావములు ఇది ఎవరైతే ఎలా పెడి ఉంటే బాధపడదు ఏ అవసరాలతో అక్కరలతో వీళ్ళు ఎదురు చూస్తుంది అవసరం అక్కరలన్నీ నాయన ఇదే తీర్చి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని ఎంతైనా మా గొప్ప ప్రభు ఈ బలమైన భీకరమైన మహిమ ఘనత ప్రభావాన్ని మీరు ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరును ఆశీర్వదించి ఆర్థికంగా ప్రాంతం షేర్ చేయడం ద్వారా ఇంకా అనేక విధాలుగా ప్రతి బిడ్డను తిరిగి వచ్చి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు కేవలంగా మీరు మాత్రమే స్వస్థమై మనకి చేస్తారు. సంపూర్ణంగా చూసిన ప్రతి బిడ్డను దీవించి కుటుంబం నాశనం అనేక సాక్ష్యం చేయండి. స్వస్థమై ఘనత యేసునామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్.